నిజమే కదండి. విడవరాని మహాభాగ్యము ఆయన విడిచాడు. అయ్యో, బంగారుపు వీధుల్లో నడవగలిగిన దేవుడు ముళ్ళ బాటను నడిచాడు. ఎందుకు? నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి. 10,000 అతి కాంక్షణీయుడు, అమ్మిన వాడు ఏమండి, అతి కాంక్షణీయుడు, రత్నవర్ణుడు, ధౌలవర్ణుడు, 10,000 గుర్తించదగిన కోటి సూర్యకాంతిక ప్రభావితమైన ముఖ కాంతి కలిగిన దేవుడు ఎందుకని ఉమ్ము వేయించుకున్నాడో తెలుసా? ఎందుకని త్రొక్కివేయబడినాడో తెలుసా? అవమానపరచబడినాడో తెలుసా? ప్రపంచమంతటికి రాజు అయిన వాడు ఒక సైనికుడి ద్వారా ఉమ్ము వేయించుకొని రత్నాలతో పొదిగిన కిరీటం పెట్టుకోవలసిన వాడు ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఇదిగో సర్వలోకానికి రాజు అని పిలువబడుతున్న చక్రవర్తి అయిన దేవుడు, యూదుల రాజు అని ఎక్కిరింపబడిన వాడు ఎందుకో తెలుసా? అవన్నీ కేవలం నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.